హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఆంజనేయ రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళు అరిగిపోతున్నాయి, మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతుంది అనే కంప్లైంట్స్ చాలా ఎక్కువైపోయాయి. మీ దగ్గర కూడా ఇలాంటి పేషెంట్స్ వస్తున్నారా? రెగ్యులర్ గా వస్తూనే ఉంటారమ్మా. సో అయితే అతి చిన్న వయసులో మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటారు? అతి చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు అనేది ఫుడ్ అమ్మా. ఆల్మోస్ట్ మనకి ఈ రోజుల్లో వచ్చే జబ్బులన్నీ కూడా ఫుడ్ వల్ల వస్తున్నాయని అనుకోవచ్చు. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కీళ్ళ నొప్పులు అనేది వాత వ్యాధులు అంటాం అమ్మ. ఇది ఆయుర్వేదంలో 80 నుంచి 84 రకాల వాత వ్యాధులు అని చెప్తారు. అన్ని కారణాలు ఉంటాయమ్మా కీళ్ళ నొప్పులకి. అందరూ ఏమనుకుంటారంటే అంటే కీళ్ళ నొప్పులే కాదు, నరాల నొప్పులు, మజిల్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఓకే అన్ని రకాలు ఉంటాయమ్మా. ఇది వచ్చిన పేషెంట్లకు కూడా చాలామందికి తెలియదు. వాళ్ళకి మజిల్ పెయిన్, నర్వస్ సిస్టంలో నొప్పి, లేకపోతే కీళ్లలో అంటే ఎముకల్లో నొప్పి అనేది. మేము కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చెప్పండి అమ్మా అని మేము అడిగిన తర్వాత లేడీస్ కానీ జెంట్స్ కానీ మీకు అర్థమైందా మేము అడిగిందని అడిగాక అప్పుడు ఆలోచించి చెప్తారు, అవునండి మాకు మజిల్ పెయిన్, అవునండి మాకు నర్వస్ వీక్నెస్ నరాల వల్ల. ఇందులో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉందమ్మా, ఆస్టియోపోరోసిస్ అని ఉంది. అదేవిధంగా రకరకాలు ఉంటాయన్నమాట. ఏకాంగ వాతం అని ఉంటుంది, అర్ధముఖ వాతం అని ఉంటుంది, లేకపోతే ఏకాంగిష్ట వాతం అంటే ఒక్క ఏలికే ఆ వాతం ఉంటుందమ్మా, ఒక్క ఏలే పెయిన్ పెడతాం. అదేవిధంగా అర్ధముఖ వాతం అని ఉంటుందమ్మా, కరెక్ట్గా ఇలా గీత గీసినట్టుగా ఈ ఫేస్ చనిపోతా ఉంటుందమ్మా, చిన్నదైపోతుంది, మొత్తం మజిల్ అంతా కరిగిపోయి బోన్ బయటకు వచ్చేస్తుంది. ఇదంతా మామూలుగానే ఉంటుంది. అంత విచిత్రమైన వాతాలు కూడా ఉంటాయమ్మా. అలాగే అంగుళీక వాతం ఉంటాం, అంటే ఓన్లీ చేతులు, ఓన్లీ ఫింగర్స్కి అనమాట. ఆ వాతం ఒకటి ఉంటుందమ్మా. ఓన్లీ ఫింగర్స్ అంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలా అని కాదమ్మా, రకరకాల వాతాలు అనమాట. మేము కొన్ని దొంగ వాతం అని కూడా అంటాం. అంటే ఒక రోజు ఇక్కడ ఉంది, ఒక రోజు ఇక్కడ ఉంది, ఒక రోజు కాల్లోకి వెళ్తుంది, ఒక రోజు బ్యాక్లోకి వెళ్తుంది, ఇలా తిరుగుతూ ఉంది పెయిన్ కొంతమందికి. వాళ్ళని ఏమంటాం అంటే దొంగ వాతం అమ్మ మీద అని చెప్తాం. అంటే అది ఒక చోట ఉండదమ్మా, అటు ఇటు వెళ్ళిపోతాం. అది ఆహారం అలవాట్ల వల్ల ఉండొచ్చమ్మా. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే మన బాడీలో ఆక్సిజన్ ఫ్లో సరిగ్గా లేకపోవడం. ఓకే, మరి ఆక్సిజన్ సప్లై ఎక్కువగా ఉండాలి, మన బాడీకి ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలమ్మా, ప్రాణాయామం చేయాలి, యోగా చేయాలి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే మంచి గేమ్స్ ఆడాలి. అలా చేస్తే ఏమవుతుందంటే ఊపిరితిత్తులు, లంగ్స్ ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవి బ్లడ్లో మిక్స్ చేయడం ద్వారా ఆ బ్లడ్ ద్వారా బాడీ అంతా కూడా ఈ ఆక్సిజన్ అనేది తిరుగుతుందమ్మా. ప్రాణ అంటే ఆక్సిజన్ అమ్మా బాడీలో. ఎక్కడికి మీకు ప్రాణ వెళ్ళలేదో, లేకపోతే ఆ ప్రాణాకి వెళ్ళిన చోట కూడా అబ్జర్వ్ అయిపోయి అక్కడ విషవాయువు తయారవుతుంది. అంటే అక్కడ ఉన్న సెల్స్ మొత్తం ఆక్సిజన్ అంతా అబ్జర్వ్ చేసేసుకున్నాయమ్మా. అక్కడికి ఆక్సిజన్ అందనప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న సెల్స్ అన్నీ చనిపోతాయి, లేకపోతే అక్కడ ఉన్న బోన్ వీక్ అవుతుంది, లేకపోతే అక్కడ ఉన్న జాయింట్ వీక్ అవుతుంది. దానివల్ల పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఆ పెయిన్ ఏంటంటే మనకు ఒక సిగ్నల్ అనమాట, బాడీ ఇక్కడ నాకు ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఆక్సిజన్ లేదు అని పెయిన్ ద్వారా మనకు తెలియజేస్తుంది. అది మనం వెంటనే పట్టించుకుని దానికి తగిన ట్రీట్మెంట్, వైద్యం అనేది చేసుకోవాలమ్మా. తగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఎక్కడైతే ఇప్పుడు ఆక్యూపంచర్ ఉందమ్మా, ఆక్యూప్రెషర్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రెషర్ ద్వారా కానీ ఆ నీడిల్స్ గుచ్చడం ద్వారా కానీ ఆ ఏదైతే విషవాయువు ఉందో దాన్ని బయటికి తీసేస్తారు. తీసేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా అక్కడికి ఫ్రెష్ బ్లడ్ వెళ్తుంది, ఫ్రెష్ బ్లడ్ ద్వారా మళ్ళీ ఫ్రెష్ ఆక్సిజన్ వెళ్తుంది. అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కొన్ని సిట్టింగ్లో. అలాగా ఆయుర్వేదంలో అయితే మందులు ఉంటాయమ్మా, ట్యాబ్లెట్స్ ఇస్తాం, ఆయిల్స్ ఇస్తాం, మసాజ్ చేయిస్తాం, పంచకర్మలో కొంతమందికి తగ్గుతాయి, ఇలాగనమాట రకరకాల చికిత్సలు కూడా చేయిస్తూ ఉంటారా? నా దగ్గర పంచకర్మ లేదమ్మా, నా దగ్గర ఎవరో ఎక్స్పర్ట్లు లేరు. మామూలుగానే ట్యాబ్లెట్లు, ఆయిల్స్ వీటి ద్వారానే తగ్గిస్తామమ్మా. అదేవిధంగా వాతం వ్యాధులు ఉన్న వాళ్ళు ఏంటంటే చలవ చేసి పదార్థాలు తినకూడదమ్మా. చలవ చేసి పదార్థాలు అంటే ఎక్కువ నీరున్న పదార్థాలు, అంటే ఆనపకాయ, కీర అంటే దోసకాయలో ఏ జాతి కూడా. అదేవిధంగా పెసరపప్పు చలవ కాబట్టి పెసరపప్పు కూడా తినకూడదమ్మా. అదేవిధంగా కొన్ని మెడిసిన్స్కి పచ్చాలు కూడా ఉంటాయమ్మా, అంటే చింతపండు అయితే తినొద్దు అంటాం. అలాగా అనేక రకాల పచ్చాలు కూడా ఉంటాయి. సార్, అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాతం అనేది ఎక్కువ అవడం వల్లే కదా ఈ కీళ్ళ నొప్పులు వచ్చేది, లేకపోతే జాయింట్ పెయిన్స్ ప్లస్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, లేకపోతే జింక్ డెఫిషియన్సీ, అలాగా అనేక రకాల విటమిన్ B12 అని, D3 అని, ఇలాగ మెయిన్ లేదు యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం. వీటి అన్నిటికి కారణం ఏంటంటేనేమో చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్స్ అనేవి తింటాం, బయట ఫుడ్లు తింటాం. ఆ తినే టైం కూడా ఒక టైం లేకపోవడం,
అలాగే మనం తిన్న ఆహారం అరక ముందరే మళ్ళీ మళ్ళీ తింటాం. ఇవన్నీ కారణాలమ్మా. ఓకే. ఇంట్లోనే సులభంగా చేసుకొని ఆయుర్వేద పద్ధతిలో కావచ్చు, అలాగే మీ దగ్గర ఉండే ఆయిల్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా అంటే మోకాళ్ళ నొప్పులకి అప్లై చేయడానికి మర్దన ఈ పెయిన్ నుంచి ఉపశమనం కల్పించే ఏదైనా హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్పగలుగుతారా? హోమ్ రెమెడీ అంటేనమ్మా మనకి ఏమైనా దెబ్బలు తగిలి నొప్పులు వచ్చినాయి అనుకోండి, ఆవు నెయ్యి చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఓకే. ఆవు నెయ్యి బాగా వేడిగా ఎంత భరించగలిగితే అంత వేడిగా ఆవు నెయ్యిని కనుక కాపడం పెట్టుకుంటే మీరు పావాలమ్మ. కాపడం పెట్టిన తర్వాత పెయిన్ ఉన్న చోట పామితే అది ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుందమ్మా. అలాగే మేము కొన్నిటికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయమ్మా మా దగ్గర. ట్యాబ్లెట్స్ కానీ లేక క్యాప్సిల్స్ కానీ అనేక రూపాల్లో ఇస్తూ ఉంటాము, పౌడర్ల రూపంలో. ఓకే. ఆ బాడీని శుద్ధి చేయటం కూడా జరుగుతుందమ్మా. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుందమ్మా చాలామందికి. ఆ కాన్స్టిపేషన్ వల్ల కూడా ఈ వాత వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఓకే. ఎలాంటి మూలికలు ఇస్తున్నారు? మేము చాలా రకాలు ఇస్తామమ్మా మూలికలు. మెయిన్ ఉమ్మెత్త కూడా వాడతామమ్మా. అందులో జిల్లేడు వాడతాం, ఉమ్మెత్త వాడతాం, అదేవిధంగా వాము వాడతాం. వావిలి అని ఉంటుందమ్మా, వావిలి ఆకు అంటాం. ఆ వావిలి కూడా వాడతాం. మద్ది వాడతాం, బల వాడతాం. బలలో 4 రకాలు ఉంటాయమ్మా. ఇలాగ అనేక రకాలు ఉన్నాయమ్మా పెయిన్స్ తగ్గడానికి. చాలా చాలా రకాలు ఉన్నాయి. అశ్వగంధ వాడతాం, శతావరి వాడతాం. అంటే ఏ మజిల్ అయితే వీక్ అయిందో, ఆ మజిల్ వీక్ అవ్వడం వల్ల వాళ్ళకి మజిల్ పెయిన్స్ వచ్చినాయో, ఆ మజిల్ని మళ్ళీ స్ట్రెంగ్థెన్ చేయడం కోసం కొన్ని ఎక్సర్సైజ్లు చెప్తామమ్మా. అదేవిధంగా ఆయిల్స్ ఇస్తాం, ఇంటేక్ కూడా బలానికి ఇస్తామమ్మా. ఆ మజిల్ స్ట్రెంగ్థెన్ అయితే ఆ నొప్పి తగ్గిపోతుందమ్మా. మళ్ళీ ఎప్పుడైతే ఆ మజిల్ వీక్ అయిందో అప్పుడు దాకా ఆ నొప్పి రాదు. మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వీక్ అవ్వచ్చు, లేకపోతే మనం ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేక తినడం వల్ల బాడీ న్యాచురల్గా వీక్ అయితే అప్పుడు రావడానికి ఆస్కారం ఉంది. ఒకప్పుడైతే 80-90 ఇయర్స్ వచ్చే వరకు పెద్దగా కీళ్ళ నొప్పులు అనేవి ఉండేవి కాదమ్మా. ఇప్పుడు మీరు అడిగినట్టుగా చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. కారణం ఏంటంటే ఎండ లేకపోవటం అమ్మా. ఎండ అనేది అంటే సన్ రేస్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరిలో కనపట్ల. ఎముకలు ఉన్నాయనుకోండి, ఎముకల్లో మెయిన్ ఏమవుతుందంటే కాల్షియం తగ్గడం వల్ల కానీ, B12 లేకపోతే D3 ఈ బ్లడ్లో తగ్గడం వల్ల కూడా మీకు అనేక రకాలైన కీళ్ళ నొప్పులు వస్తాయమ్మా. అందుకు ఐ సబ్స్టిట్యూట్ వాటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అనేది పేషెంట్కి చెప్పాము. ఫుడ్ మార్చుకోమని చెప్పి మన మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి తగ్గుతుందమ్మా. ఓకే. మీరు చెప్పారు కదా ఆవు నెయ్యి అనేది తీసుకొని కాపురం పెట్టుకోవాలి. మరి ఇంటర్నల్ గా ఏం తీసుకోవచ్చు అంటారు మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి? ఇంటేక్ తీసుకోవడం. ఇంటేక్ అంటే అదేనమ్మా, శిలాజిత్ క్యాప్సిల్స్ అని దొరుకుతాయి బయట, శిలాజిత్ గోల్డ్ అని దొరుకుతాయి. శిలాజిత్ వాడిని బాగా వాడతారమ్మా దీని మీద. ఎందుకంటే అది నరాల వీక్నెస్ మీద పనిచేస్తుంది, చాలా బలం అనమాట అది. అందుకు అందరూ కామన్గా ఆయుర్వేద షాపులకి వెళ్ళినా ఆయుర్వేద అందరూ కూడా మమ్మల్ని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, వచ్చి శిలాజిత్ ఉందా మీ దగ్గర అంటే. ఇంకా అది వాడితే అన్నీ పోతాయని అవేర్నెస్ అమ్మా పబ్లిక్లో. కానీ ఇందులో ఏమవుతుందంటే 80 వాతాలు ఉంటాయి కాబట్టి వాతాన్ని బట్టి మందు ఇవ్వాలమ్మా. రైట్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజుల్లో అతి చిన్న వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పుల సమస్య కారణాలు ఏంటి, మంచి మంచి హోమ్ రెమెడీస్ కూడా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే.